नमो वेदात्मकाय वेङ्कटेशाय केतकीकरवीरजातिसुगन्धिमाल्यसुशोभितम् श्रीधरं मिथिलात्मजाकुचकुङ्कुमारुणवक्षसम् देवदेवमशेषभूतमनोहरं जगताम्पतिं दासभूतभयापहं प्रणमामि राघवकुञ्जरम्। दासभूत भयापहं प्रणमामि राघवकुञ्जरम्। त्वद्भृत्य भृत्य परिचारक भृत्य भृत्य भृत्यस्य भृत्य इति मां स्मरलोकनाथ అని ముకుందమాల స్తోత్రంలో ప్రార్థించినట్లుగా సర్వథా నేను దాసుణ్ణి, ఎల్లప్పటికీ నీవే నాకు ప్రభువు అన్న భక్తితో, దాసభక్తితో ఎవరైతే స్వామివారి చరణారవిందములని ఆశ్రయిస్తారో అటువంటి వారికి కలిగేటటువంటి భయములని అన్నిటినీ పోగొట్టేటటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మనం కల్పించుకునే భయాలు కొన్ని ప్రారంధం వల్ల ప్రాప్తించే భయాలు కొన్ని, అజ్ఞానం వల్ల కలిగేటటువంటి భయాలు కొన్ని, అత్యంత ఆనంద స్థితిలో కలిగేటటువంటి భయాలు కొన్ని. ఇటువంటి భయ గణము ఏదైతే ఉన్నదో ఆ మొత్తాన్ని కూడా పోగొట్టి ఇది సత్యము, ఈ విషయంలో భయం లేదు అంటూ మనకి ఒక సన్మార్గాన్ని చూపించి భయరహితమైనటువంటి దాన్ని ఆ మార్గంలో మనల్ని నడిపించేటటువంటి దేవుడు శ్రీనివాస స్వామివారు. ఆయన చరణారవిందములని ఆశ్రయించుకునే మనం ప్రతినిత్యం దుఃఖ శోక రూపమైనటువంటి భయాన్ని పోగొట్టే మహోత్కృష్టమైన గ్రంథంగా పేరు పొందిన శ్రీమద్ మహాభారతాన్ని శ్రద్ధగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ పారాయణ వల్ల మానసికమైనటువంటి బాధ, అలాగే పైకి నలుగురితో చెప్పుకునేటటువంటి బాధ, ఈ రెండూ కూడా నశించి ఎప్పుడైతే ఈ విధమైన దుఃఖ శోకములు పోతాయో అప్పుడు జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించమని జ్ఞానప్రదమైన అరణ్యపర్వని జ్ఞానాధిపతి అయినటువంటి స్వామివారి దగ్గర శ్రద్ధగా మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఆ పరంపరలో ఈనాడు కూడా ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా
सकलश्रेयोभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्या चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति अष्टाशीतितमोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वेदीशूर्पारकेतात जमदग्नेर्महात्मनः रम्या पाषाणतीर्था च पुनश्चान्द्रा च भारत। దక్షిణ దిక్కున ఉన్న తీర్థముల గురించి ధౌమ్యుల వారు ధర్మరాజుకు చెప్తున్నారు అని మనం నిన్న చెప్పుకుని ఉన్నాం. ఈ దక్షిణ దిక్కున ఉన్న వాటిల్లో గోదావరి, అలాగే మాఠర పుణ్య స్థలము, అక్కడే మాఠరుడి విజయస్తంభము, పయోష్ణీ నది, వీటి వైశిష్ట్యం చెప్పుకున్నాం. ఇక మళ్ళీ ధౌమ్యుల వారు అంటూ ఉన్నారు, భారత ఓ ధర్మరాజా, శూర్పారక క్షేత్రం ఇది కూడా దక్షిణ దిక్కులో ఉన్నది. అక్కడ ఆ శూర్పారక క్షేత్రంలో జమదగ్ని మహర్షికి సంబంధించినటువంటి ఒక వేది ఉన్నది. వేది అంటే ఒక పెద్ద చప్టా లాంటిది, కొంచెం ఎత్తుగా ఉంటుంది. దాన్ని వేది అని చెప్పి అంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ నాదని రాజన వేదిక లాంటిది. ఈ ప్రదేశం మీద ఆ మహానుభావుడు కూర్చుని యజ్ఞాన్నో లేక తపస్సునో ఆచరించి ఉన్నాడు. అందుకని అది జమదగ్ని వేది అని చెప్పి పిలువబడుతూ ఉన్నది. ఇక పాషాణ తీర్థం, పునశ్చంద్ర తీర్థం అనేటటువంటి పేర్లతో ఆ వేదీ భాగమంతా కూడా విరాజులుతూ ఉన్నదయ్యా దక్షిణ దిక్కున అని చెప్పి, అశోకతీర్థం తత్రైవ కౌంతేయ బహుళాశ్రమం, అగస్త్యతీర్థం పాండ్యేషు వారుణం చ యుధిష్ఠిరః, కుమార్యః కథితాః పుణ్యాః పాండ్యేష్వేవ నరర్షభ, తామ్రపర్ణీంత కౌంతేయ కీర్తయిష్యామి తాం శృణు. ఇక అశోకతీర్థం అని చెప్పి, ఈ అశోకతీర్థం దక్షిణ దిక్కులో ఉన్నది. అక్కడ ఎంతోమంది మహర్షులు నివసిస్తూ ఉంటారు ఆ తీర్థ సామీప్యమున. ఆ పైన పాండ్య దేశంలో అగస్త్య తీర్థం, వారుణ తీర్థం అని రెండు తీర్థాలు ఉన్నాయి. ఆ పాండ్య దేశంలోనే కుమారీ తీర్థం అనేటటువంటి తీర్థం కూడా ఉన్నది. ఆ పాండ్య దేశంలో ఉండేటటువంటి ఆడపిల్లలందరూ కూడా తమ యొక్క బాల్యావస్థ దాటిన తర్వాత, కౌమారం అయిన తర్వాత వారు తమ వివాహ వయస్సు తమకి వచ్చిన తర్వాత భర్తల కోసం దేవతల్ని పూజిస్తూ ఉంటారు. అదొక విశేషం ఈ పాండ్య దేశంలో ఉన్నది. ఇక ఆ పైన తామ్రపర్ణీ నది అనేటటువంటి నది ఉన్నది దక్షిణ దిక్కున. దాని గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అని తామ్రపర్ణీ నది యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ ఉన్నారు. యత్ర దేవైస్తపస్తప్తం మహదిచ్చద్భిరాశ్రమే గోకర్ణ ఇది విఖ్యాతః త్రిషు లోకేషు భారత, శీతతోయో బహుజలః పుణ్యస్తాత శివః శుభః, హ్రదః పరమదుష్ప్రాపః మానుషైః అకృతాత్మభిః. దేవతలందరూ కూడా మోక్షం పొందుదామనుకున్నారట. అనుకుని వాళ్ళంతా కూడా తామ్రపర్ణీ నదీ తీరానికి వచ్చి
అక్కడ ఆశ్రమాల్ని ఏర్పరచుకుని అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టారట. అంతటి విశిష్టమైన తీర్థం తామ్రపర్ణి తీర్థం. మోక్షాన్ని కోరే దేవతలకు కూడా ఆవాసమై ఉన్నది ఈ తీర్థము. అందువల్ల ఇది పరమ పవిత్రమైనటువంటిది అని చెప్పి, ఇక ఈ తామ్రపర్ణి నది దగ్గరే గోకర్ణ తీర్థం అని చెప్పి ఉన్నది. ఇది 3 లోకాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి తీర్థము, గోకర్ణ తీర్థము. ఈ గోకర్ణ తీర్థం ఎలా ఉంటున్నది అంటే పవిత్రమైనటువంటి జలాలతో, అతి శీతలంగా ఉండేటటువంటి జలములతో కళ్యాణకరంగా శుభప్రదంగా ఉన్నది. గోకర్ణ తీర్థానికి అంతఃకరణ శుద్ధి లేనటువంటి వాడు వెళ్ళలేడు. దుర్లభమైనటువంటిది అక్కడికి వెళ్ళడం అనేది. అంతఃకరణం శుద్ధిగా ఉంటేనే కానీ గోకర్ణాన అడుగుపెట్టలేరు అని చెప్పి, తత్ర వృక్షతృణాద్యైశ్చ సంపన్న ఫలమూలవాన్ ఆశ్రమోగస్య శిష్యస్య పుణ్యో దేవసమో గిరి. ఈ గోకర్ణ తీర్థానికి దగ్గరగా అగస్త్యుని ఆశ్రమం కూడా ఉన్నది. దేవసమం అనేటటువంటి పేరుతో పిలువబడేటటువంటి ఒక పర్వతమే అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమ ప్రదేశం. వృక్ష తృణాద్యైశ్చ సంపన్న. ఆ ఆశ్రమం కూడా చెట్లతోటి, అలాగే ఫలపుష్పాలతోటి, పెద్ద పెద్ద వృక్షాలతోటి, అలాగే గుబురుగా పెరిగినటువంటి గడ్డితోటి చాలా సుందరంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అగస్త్యాశ్రమం చాలా విశిష్టమైనది అని చెప్పి, వైడూర్యపర్వతస్తత్ర శ్రీమాన్ మణిమయ శివ అగస్త్యస్యాశ్రమశ్చైవ బహుమూలఫలోదక అంటూ ఆ ప్రదేశంలోనే మణిమయ వైఢూర్య పర్వతం, వైఢూర్యం అనేటటువంటి ఒక విశిష్టమైన రత్న సంబంధమైనటువంటి పర్వతం, శివస్వరూపము అని చెప్పి చెప్పబడుతూ ఉన్నటువంటి పర్వతం అక్కడే ఉన్నది. ఆ పర్వతానికి దగ్గరగా అగస్త్యాశ్రమం అనేటటువంటిది కూడా ఈ దేవసమం అనేటటువంటి పర్వతంతో కలిసి ఉన్నది. అక్కడ జీవించడానికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అది కూడా చాలా విశిష్టమైనది అంటూ, ఒకవేళ ధర్మరాజు అక్కడికి వెళ్దామనుకుంటే అది జీవనానికి ఉపయోగపడుతుంది అంటూ ఆ వివరాన్ని కూడా చెప్పి, ఇక సౌరాష్ట్ర దేశంలో ఉండేటటువంటి విశేషాలను చెప్తాను విను అని చెప్తూ ఉన్నారు. సురాష్ట్రేష్వపి వక్ష్యామి పుణ్యాన్యాయతనాని చ ఆశ్రమాన్ సరితశ్చైవ నరాంసి చ నరాధిప చమసోద్భేదనం విప్రాహ తత్రాపి కథయంత్యుత ప్రభాసంచోదధౌ తీర్థం త్రిదశానాంయుధిష్ఠిర. సౌరాష్ట్ర దేశంలో చమసోద్భేద తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నది. దాని గురించి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. చమసోద్భేదం చాలా విశిష్టమైన తీర్థం. ఆ తీర్థంలో, ఆ నీళ్లలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఈ సౌరాష్ట్ర దేశానికి సముద్రం ఒకటి ఉన్నది. ఆ దేశంలో ఆ సముద్రపు ఒడ్డున ప్రభాస క్షేత్రం అనేటటువంటిది కూడా ఉన్నది. ఈ ప్రభాస క్షేత్రంలో నిత్యము కూడా దైవ సాన్నిధ్యం ఉంటుంది. మనం ఇంత పూర్వం కూడా చెప్పుకున్నాం. కురుక్షేత్రం గయాంగంగాం ప్రభాసం పుష్కరాణి చ అంటూ, ఈ ప్రభాసం అనేటటువంటిది కూడా విశిష్టమైనటువంటిది, సర్వథా స్మరించదగినటువంటి తీర్థం ఇది. ఆ ప్రభాస తీర్థంలో దేవతలు నిత్యము ఉంటారట. అందువల్ల అది నిత్యము స్మరించదగినటువంటిది. ఆ దేవతల నివాస యోగ్యమైన ప్రభాస క్షేత్రం ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి, తత్ర పిండారకన్నామ తాపసాచరితం శివం ఉజ్జయంతశ్చ శిఖరీ క్షిప్రం సిద్ధికరో మహాన్. ఇక అక్కడే పిండారక తీర్థం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఈ తీర్థాలన్నీ కూడా, ఆ పిండారక తీర్థం అనేది ఈ సౌరాష్ట్ర సముద్రానికి దగ్గరగా ఉన్న
ప్రభాస క్షేత్రం దగ్గరే ఉన్నది. అక్కడ తాపసాచరితం శివం, ఎంతోమంది తపస్సు చేసినటువంటి వాళ్ళు ఆ తీర్థాన్ని, పిండారక తీర్థాన్ని సేవించారు. అది చాలా కళ్యాణప్రదమైనటువంటిది. ఇక ఆ పైన ఉజ్జయంతశ్చ శిఖరి, ఉజ్జయంతం అనేటటువంటి ఒక పర్వతం ఉన్నది. ఆ ఉజ్జయంత పర్వతంకి ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే అది శీఘ్ర సిద్ధిప్రద క్షేత్రము. ఆ ఉజ్జయంత పర్వతం మీద యత్కించిత్ తపస్సుని ఆచరించిన శీఘ్రంగా మానవుడు సిద్ధిని పొందుతూ ఉన్నాడు. కావున అది సిద్ధిక్షేత్రము అని కూడా అనవచ్చు, అంత గొప్పది. శీఘ్ర సిద్ధిప్రదాయకమనేటటువంటి కోటిలో, అంటే ఆ గణంలో శీఘ్రంగా సిద్ధిని కలగజేసేటటువంటి పర్వతములు ఏవి ఉన్నాయి అని చెప్పి చూస్తే ఇగో ఈ ఉజ్జయంతం అనేటటువంటి పర్వతం కూడా ఒకటి ఉన్నది, పరమ పవిత్రమైనది అంటూ తత్ర దేవర్షివర్యేణ నారదేనానుకీర్తితః పురాణ శ్రూయతే శ్లోకః తండి నిబోధ యుధిష్ఠిర పుణ్యే గిరౌ సురాష్ట్రేషు మృగపక్షి నిషేవితే ఉజ్జయంతే స్మదప్తాంగః నాకపృష్ఠే మహీయతే. ధర్మరాజా చెప్తున్నాడు ధౌమ్యుల వారు, ఈ ఉజ్జయంత పర్వతం విషయంలో ఇది శీఘ్ర ఫలదాయకం అనేటటువంటి విషయంలో నారదులు వారు ఒక మాటను చెప్పారు. ఎంత గొప్పదో అది. ఆ విషయాన్ని నేను శ్లోకరూపంగా, ప్రాచీనమైన శ్లోకం ఇది, అది కూడా నీకు చెప్తాను విను అంటూ సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి పుణ్యే గిరౌ సురాష్ట్రేషు, సౌరాష్ట్ర దేశంలో ఉన్నటువంటి పుణ్యమైనటువంటి గిరియందు అనగా పర్వతం మీద, అది కూడా మృగ పక్షి నిషేవితే, మృగములు అంటే జింకలు ఇత్యాదులు, పక్షులు అనంటే సాధు జంతువులే అవి కూడా, ఇటువంటి సాధు జంతువులతోటి నిత్యము కూడా సేవింపబడుతూ ఉండేటటువంటి ఈ ఉజ్జయంతే, ఈ ఉజ్జయంత పర్వతమునందు ఎవరైతే తప్తాంగ తపస్సుని ఆచరిస్తూ ఉన్నారో అటువంటి వాడు నాకపృష్ఠే మహీయతే, స్వర్గంలో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పారు. కావున ఈ ఉజ్జయంత పర్వతం మీదకి వెళ్ళి తపస్సును ఆచరించినట్లయితే అటువంటి వాడికి స్వర్గపూజ కలుగుతుంది అని నారదులు వారు కీర్తించినందువలన ఈ ఉజ్జయంత పర్వతం చాలా గొప్పది అని చెప్పి, ఇక ఆ పైన దక్షిణ దిక్కునే ఉన్నటువంటి ద్వారక గురించి చెప్తూ ఉన్నారు. పుణ్యాద్వారవతీ తత్ర యత్రాసౌ మధుసూదన సాక్షాద్దేవ పురాణోసౌ సహి ధర్మ సనాతన. ఇక ఉజ్జయంత పర్వతానికి సమీపంలోనే ద్వారకా నగరం కూడా ఉన్నది. ఈ ద్వారకా నగరం ఎవరికి సంబంధించినది అంటే సాక్షాత్తుగా మధుసూదన ప్రియతమ నివాసము ఈ ద్వారకా నగరము. అనగా పరమాత్మ ఆ ద్వారకావాసి అయి ఉన్నాడు. ఇక ఈయన కూడా ఎటువంటి వాడు పరమాత్మ అంటే పురాణ, అతి ప్రాచీన, చాలా పాతవాడు, ఏదో ఈరోజు వచ్చినటువంటి వాడు కాదు. ఎప్పటి నుంచో కొన్ని వేల కోట్ల యుగములకి పూర్వం నుంచే, అనగా సృష్టి ఆరంభము నుంచే ఈయన ఉన్నటువంటి వాడు మహాత్ముడు. అలాగే సహి ధర్మ సనాతన, ఆయనే ధర్మము, ధర్మస్వరూపం ఎవరు అంటే ఆ పరమాత్మే, ఆ మధుసూదనుడే, ఆ నారాయణుడే, ఆ విష్ణువే, ఆ కృష్ణుడే, ఆ దేవుడే. పైగా ధర్మస్వరూపి అయిన ఈయనే సనాతన. సనాతన అంటే ఈరోజు మాత్రమే కనిపించేటటువంటి వాడు కాదు, లేక ఇప్పటి నుంచి ఉన్నటువంటి వాడు అని కూడా కాదు. ఆది మధ్యాంతహీనాయ నిర్గుణాయ గుణాత్మనే అన్నట్లుగా
ఆది మధ్యము అంతము అనేటువంటి ఈ ధర్మములకి లోబడి ఉన్నటువంటి వాడు కాదు. సనాతన స్వరూపుడు ఆ పరమాత్మ, ఆయన అక్కడే ఉన్నాడు ఈ ద్వారకా నగరంలో. పైగా ఏ చ వేదవిదో విప్రాహ ఏ చాధ్యాత్మవిదో జనాః తే వదంతి మహాత్మానం కృష్ణం ధర్మం సనాతనం. ఏ చ వేద విదో విప్రాహ, ఎవరైతే వేదములని తెలుసుకున్నటువంటి వారు ఉన్నారో అటువంటి వారందరూ కూడా, అట్లే అధ్యాత్మ విదో జనాః, అధ్యాత్మ విద్య బ్రహ్మ విద్య, ఆ విద్యని అభ్యసించి ఆ విద్యలో నిష్ణాతులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మని సాక్షాత్కరింపజేసుకోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని పొంది ఆ పరమాత్మ తత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారు వారందరూ కూడా వదంతి చెప్తూ ఉన్నారు. ఏమని? కృష్ణం సనాతనం ధర్మం, ఆ శ్రీకృష్ణుడే పరమాత్మ అని, ఆ శ్రీకృష్ణ పరమాత్మే సనాతనుడు అని, ఆయనే ధర్మస్వరూపము అని మహాత్ములందరూ చెప్తూ ఉన్నారు. ధర్మరాజా, అటువంటి సనాతన స్వరూపి అయిన ధర్మమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం ద్వారకా ప్రదేశము అని, పవిత్రాణం హి గోవింద పవిత్రం పరముచ్యతే పుణ్యానామపి పుణ్యోసౌ మంగళానాం చ మంగళం అవ్యయాత్మా వ్యయాత్మా చ క్షేత్రజ్ఞః పరమేశ్వరః ఆస్తే హరిః అచింత్యాత్మా తత్రైవ మధుసూదనః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రాపర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం 88తమోऽధ్యాయః. పవిత్రాణాం హి గోవింద, పవిత్ర భూతులు ఎవరైతే ఉన్నారో వారందరిలోకెల్లా కూడా అత్యంత మంగళకరమైనటువంటి మూర్తి ఎవరు, పవిత్రుడు ఎవరు అంటే గోవింద, ఆ గోవిందుడే. అలాగే పుణ్యానామవి పుణ్యోసౌ, సమస్త పుణ్యములు ఒక ఎత్తైతే వాటన్నిటికంటే కూడా పుణ్యమూర్తి పుణ్యపురుషుడు ఎవరు అనంటే గోవింద. మంగళానాంచ మంగళం, మంగళాన్ని ఇచ్చేటటువంటి అందరిలోకెల్లా కూడా, అలాగే మంగళ రూపములైనటువంటి వాటిలో అన్నిటికెల్లా మంగళరూపుడు ఎవరు అంటే ఆ గోవింద, శ్రీనివాసుడే, ఆ పరమాత్మే, ఆ విష్ణువే, ఆ కృష్ణుడే, ఆ మూర్తియే. అవ్యయాత్మ వ్యయాత్మ చ, అలాగే ఆ మహాత్ముడు, మంగళకారకుడు, పుండరీకాక్షుడు, దేవదేవుడు, సనాతనుడు, అలాగే అవినాశి ఆయనే అయి ఉన్నాడు, వినాశి కూడా ఆయనే అయి ఉన్నాడు. అవ్యయాత్మ వ్యయాత్మ చ. ఆశ్చర్యంగా ఉంటుంది ఇక్కడ. అదేమిటండి అంటే రెండిటి యొక్క స్వరూపము ఆ పరమాత్మే అని చెప్తూ ఉన్నారు. ఎలా అయితే నిర్గుణాయ గుణాత్మనే, ఏమాత్రము గుణము లేనటువంటి వాడు ఆయనే. పరబ్రహ్మకి ఏ గుణం ఉందని చెప్తాం, తద్వతు ఆత్మకి ఏ గుణం ఉందని చెప్తాం, ఈయన కూడా అటువంటి వాడే. అలాగే ఏ గుణం లేదని ఆయనలో ఈ గుణం లేనటువంటి వాడు అని పరమాత్మని చెప్పగలం. సమస్త గుణములు ఆయనలోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంలో నీకు ఒక రూపం కావాలి అంటే అగో ఆ రూపము అని చెప్తాం. అన్ని గుణములు కూడా ఆ రూపంలో ఉన్నాయి, చూచుకో అని చెప్తాం. అబ్బెబ్బే అలా కాదండి, నేను అంతర్లీనంగా పరమాత్మని సేవిస్తాను అంటే ఏ గుణము లేనటువంటి వాడు ఆయన. ఏ గుణం ఉండాలి ఆయనకి? అంతర్లీనంగా నువ్వు ఆ పరమాత్మని దర్శించుకోగలిగితే ఇక ఒక గుణంతో ఆయన్ని దర్శించవలసిన అవసరం లేదు.
నిర్గుణుడైనటువంటి పరమాత్మనే దర్శించవచ్చు. బయటికి కావాలి, కళ్ళకు కనిపించాలి అన్నప్పుడు ఓ శంఖము, ఓ చక్రము, 4 భుజములు ఇత్యాదులన్నీ కూడా కావాలి. ఆయా గుణములు కూడా ఉండాలి. అప్పుడు గో సర్వగుణోపేత సహా భగవాన్ హరి అని చెప్పాలి. ఇట్లా ఎలా అయితే నిర్గుణుడు అలాగే సకల గుణభూతుడు అని చెప్తూ ఉంటామో అలాగే అవ్యయాత్మ వ్యయాత్మ చ, అవినాశి స్వరూపం, ఎప్పటికీ నాశనాన్ని పొందడు, ఆది మధ్యాంత్యరహితాయ. ఇది మొదలు, ఇది మధ్యలో, ఇది చివర అని చెప్పి ఆయనకి చెప్పడానికి లేదు. అలాంటి వాడు కాబట్టి అవ్యయుడు. వ్యయాత్మ చ, వినాశస్వరూపం కూడా ఆయనే. అంటే అక్షరోక్షర ఏవచ అని చెప్పి క్షరుడు అక్షరుడు అని చెప్పి రెండూ చెప్పారు గీతలో పరమాత్మని 2 విధాలుగా. క్షరస్వరూపమేమో మనందరం, అక్షరస్వరూపుడేమో ఆయన. మనకి ఆయనకి అభేదం. కావున మన స్థితిలో ఆలోచిస్తే క్షరుడు, ఆయనగా ఆలోచిస్తే అక్షరుడు. అంటే అవ్యయాత్మ ఆయన, మనలోనూ పరమాత్మ ఉన్నాడు, మనం వ్యయాత్ములం. కాబట్టి మనస్వరూపమే ఆయన అంటూ ఉంటే వ్యయాత్మత్వం కూడా ఆయనకు వచ్చింది. కావున పరమాత్మ వ్యయాత్ముడు, అవ్యయాత్ముడు, క్షరుడు అక్షరుడు అని చెప్పి 2గా చెప్పారు. ఆస్తే హరిరచింత్యాత్మ. ఇక ఇలా ఇన్ని గుణములతోటి ఆస్తే హరి 3 లోకముల్లో కూడా త్రైలోక్యే పుండరీకాక్ష దేవదేవ సనాతన అవ్యయాత్మ వ్యయాత్మ చ క్షేత్రజ్ఞ పరమేశ్వర ఆస్తే హరి. క్షేత్రజ్ఞుడు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అచింత్యాత్మ, ఆ అచిత్యుడే మధుసూదనుడు తత్రైవ ఆస్తే. ఆ ద్వారకయందే త్రైలోక్యమునందు కూడా ముల్లోకాల్లో పూజింపబడేటటువంటి ఈ దేవుడే ద్వారకావాసి అయి విరాజులుతూ ఉన్నాడు. ఆ ద్వారక అందువల్ల అంత గొప్పదయింది, అంత పవిత్రమైనటువంటిదయింది. ఈ విధంగా దక్షిణ దిక్కులో ద్వారక అనేటటువంటిది కూడా ఉన్నది. ధర్మరాజా అంటూ గోదావరి తీర్థంతో ఆరంభం చేసి ద్వారకతో సమాప్తి చేస్తూ, ఇటేమో ద్వారక పుణ్యక్షేత్రము, అటేమో గోదావరి పుణ్యతీర్థము, ఇలా తీర్థక్షేత్రములని ఆద్యంతములుగా పెట్టుకుని ధౌమ్యుల వారు దక్షిణ దిక్కు యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేశారు. శ్రద్ధగా మంగళకరుడైనటువంటి ఆ పరమాత్మని స్మరిస్తూ ఆచార్యుల వారితో ఈ శ్లోకపారాయణం చేసుకుందాం. అచింత్యుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారి ద్వారా మనం దక్షిణ దిక్కుయందు ఉన్నటువంటి తీర్థముల యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటూ, అందులో గోవిందుని యొక్క సన్నిధి యందు ఆ గోవిందుని యొక్క మహాత్మ్యాన్ని మరి యొక్క మారు చక్కగా మనం తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 88వ అధ్యాయంలో 12వ శ్లోకం నుండి అధ్యాయాంతాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వేదీ శూర్పారకే తాతా జమదగ్నేః మహాత్మనః రమ్యా పాషాణతీర్థా చ పునః చాంద్రా చ భారత అశోకతీర్థం తత్రైవ కౌంతేయ బహుళాశ్రమం అగస్త్యతీర్థం పాండ్యేషు వారుణం చ యుధిష్ఠిరః కుమార్యః కథితాః పుణ్యాః పాండ్యేష్వేవ నరర్షభ తామ్రపర్ణీంతు
కౌంతేయ కౌంతేయ కీర్తయిష్యామి కీర్తయిష్యామి తాం శృణు తాం శృణు యత్ర దేవైః యత్ర దేవైః తపస్తప్తం సమస్తత్వం మహదిచ్ఛద్భిః మహదిచ్ఛద్భిః ఆశ్రమే ఆశ్రమే గోకర్ణ ఇతి గోకర్ణ ఇతి విఖ్యాతః విఖ్యాతః త్రిషు లోకేషు త్రిషు లోకేషు భారత భారత శీతతోయః శీతతోయః బహుజలః బహుజనః పుణ్యస్తాత పుణ్యస్తోత్ర శివశుభః శివశుభః ప్రదః పదః పరమదుష్ప్రాపః పదపుష్పశః మానుషైః మానుషైః అకృతాత్మభిః రఘురాత్మభిః తత్ర తత్ర వృక్షతృణాద్యైశ్చ వృక్షతృణాద్యైశ్చ సంపన్నః సంపన్నః ఫలమూలవాన్ ఫలమూలవాన్ ఆశ్రమః ఆశ్రమః అగస్త్య శిష్యస్య అగస్త్య శిష్యస్య పుణ్యః పుణ్యః దేవసమః దేవసః గిరిః గిరిః వైదూర్య వైదూర్య పర్వతస్తత్ర పర్వతతస్త్ర శ్రీమాన్ శ్రీమాన్ మణిమయః మణిమయః శివః శివః అగస్త్యస్య అగస్త్యస్య ఆశ్రమశ్చైవ ఆశ్రమశైవ బహుమూల బహుమూల ఫలోదకః ఫలోదకః సురాష్ట్రేషు సురాష్ట్రేషు అపి వక్ష్యామి అక్షిరక్ష్యామి పుణ్యాని పుణ్యామి ఆగతనాని చ ఆననాచ ఆశ్రమాన్ ఆశ్రమాన్ సరితశ్చైవ సైత్రేవ సరాంసి చ సరాంచ నరాధిప నరాధిప చమస శమస ఉద్భేదనం ఉద్వేదనం విప్రాః విప్రాః తత్రాపి తత్రాపి కథయంత్యుత కరయంతుత ప్రభాసంచ ప్రవాసంచ ఉదధౌ తీర్థం ఉదయోదయం త్రిదశానాం త్రిదశానాం యుధిష్ఠిర యుధిష్ఠిర తత్ర తత్ర పిండారకం నామ పిండారకనామ తాపసాచరితం తాపసాచరితం శివం శివం ఉజ్జగంతశ్చ ఉగ్రతజ్జ శిఖరి శిఖరి క్షిప్రం క్షిప్రం సిద్ధికరో మహాన్ సిద్ధికరో మహామన తత్ర తత్ర దేవర్షివర్యేణ దేవర్షివర్యేణ నారదేన నారదేన అనుకీర్తితః అనుకీర్తితః పురాణః పురాణః శ్రూయతే శ్లోకః శ్రూయతే శ్లోకః తన్నిబోధ తన్నిబోధ యుధిష్ఠిర యుధిష్ఠిర పుణ్యే పుణ్యే గిరౌ గిరౌ సురాష్ట్రేషు సురాష్ట్రేషు మృగపక్షి మృగపక్షి నిషేవితే నిషేవితే ఉజ్జగంతే స్మ జగంటేశ్వ తప్తాంగః తప్తాంగః నాకపృష్ఠే నాగపృష్ఠే మహీయతే మహీయతే పుణ్యా పుణ్య ద్వారవతి తత్ర ద్వారవతి తత్ర యత్రాసౌ యత్రాసౌ మధుసూదనః మధుసూదనః సాక్షాత్ దేవః సాక్షాత్ దేవః పురాణోऽసౌ పురాణోऽసౌ సహి ధర్మః సహి ధర్మః సనాతనః సనాతనః ఏ చ ఏ చ వేదవిదో విప్రాః వేదవిదో నిప్రాః ఏ చ ఏ చ అధ్యాత్మవిదః సత్యాత్మనిదః జనాః జనాః తే వదంతి దేవదంతి మహాత్మానం మహాత్మానం కృష్ణం ధర్మం కృష్ణం ధర్మం సనాతనం సనాతనం పవిత్రాణాం హి పవిత్రాణాం హి గోవిందః గోవిందః పవిత్రం పవిత్రం పరముచ్యతే పరముచ్యతే పుణ్యానాం పుణ్యానాం అపి పుణ్యోऽసౌ అపి పుణ్యోऽసౌ మంగళానాం చ మంగళానాం చ మంగళం మంగళం త్రైలోక్యే త్రైలోక్యే పుండరీకాక్షః పుండరీకాక్షః దేవదేవః దేవదేవః సనాతనః సనాతనః
అవ్యయాత్మా అవ్యయాత్మా వ్యయాత్మా చ వ్యయాత్మా చ క్షేత్రజ్ఞః క్షేత్రజ్ఞః పరమేశ్వరః పరమేశ్వరః ఆస్తే ఆస్తే హరిః హరిః అచింత్యాత్మా అచింత్యాత్మా తత్రైవ తత్రైవ మధుసూదనః మధుసూదనః ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత తీర్థయాత్రా పర్వణి తీర్థయాత్రా పర్వణి ధౌమ్యతీర్థయాత్రాయాం భూమి తీర్థయాత్రాయాం అష్టాశీతితమః అష్టాశీతితమః అధ్యాయః అధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. అచింత్యుడైన శ్రీనివాస స్వామి వారిని మనందరం కూడా శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి గోవిందనామంతో సంకీర్తిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద నష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద చిత్రజన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద నాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖచక్రధర గోవింద జగదాధర గోవింద గిరిజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద పట్టికసులువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద భక్తి కాసులవాడ వనజనాభ గోవింద గోవింద హరి
వెంకటపల్లి దండాలవాడ నాగరక్షక గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని మనందరం కూడా కీర్తించి పారాయణాన్ని స్వామివారి పదారవిందముల దగ్గర సమర్పణం చేసుకుంటూ ఆ పైన మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీవారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.